హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్తే మా కమ్యూనిటీలో చైనీస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో అందుకే ఇక్కడ వెల్కమ్ డ్యాన్స్, లైన్ డ్యాన్స్ అంటారు దీన్ని. సో అతను లైక్ ప్రీవియస్ ఎంపీ. సో అతను టర్న్ అయిపోయింది. సో అతను ఇప్పుడు ప్రజెంట్ అడ్వైజరీగా వర్క్ చేస్తున్నారు. సో వెల్కమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆరెంజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. యాక్చువల్గా చైనీస్ వాళ్ళకి ఆరెంజెస్ అనేవి చాలా ఆస్పీషియస్ అనమాట. సో ఎప్పుడు చైనీస్ న్యూ ఇయర్ అయినా వాళ్ళకి కంపల్సరీగా లైన్ డ్యాన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆరెంజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అంటే ఆరెంజెస్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే అది గుడ్ హెల్త్ కోసం అన్నది. సో నేను అక్కడ ఎంపీ లైక్ మాజీ ఎంపీ దగ్గర నుంచి నేను ఆ ఆరెంజెస్ అనేవి తీసుకుంటున్నాను. సో వీళ్ళు అంటే లైక్ మనలా కాదు, ఎంపీ అంటే ఓ సెక్యూరిటీ ఉండి అలా ఏమి ఉండదు. నార్మల్గా వాళ్ళ సర్కిల్ వాళ్ళు ఒక 5 మెంబర్స్ వస్తారు. రిమైనింగ్ అంతా యాజ్ యూజువల్ క్యాజువల్గానే పీపుల్స్ అంటే మనతో మీట్ అవుతారు అనమాట. సో మనకి ఒక ఎంపీని కలాలి అంటే లైక్ బోల్డ్ పర్మిషన్స్ అవన్నీ ఉండాలి కదా. ఇక్కడ యాక్చువల్గా అలాంటి పర్మిషన్స్ ఏమి ఉండవు. వాళ్ళే మనతో వచ్చి కలుస్తారు. ఇక్కడ పెయింటింగ్స్ అవుతున్నాయి అన్నమాట. ఫేస్ పెయింటింగ్స్ చేస్తున్నారు. ఇంకా కంటిన్యూస్గా ఆరెంజెస్ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ 2 ఆరెంజెస్ చొప్పున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట. సో నేను ఇక్కడ లయన్ ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళు ఎంపీతోనే వెళ్తారనమాట. సో వెనకాతలోనిది ఏంటి అంటే వెనకాతలో ఒక బొమ్మ వస్తుంది కదా, అది లక్ కోసం అనమాట. యాక్చువల్గా అది ఏంటి రిప్రజెంట్ చేస్తుంది అంటే లక్ని రిప్రజెంట్ చేస్తుంది. సో వాళ్ళకి యాక్చువల్గా రెడ్ అనేది చాలా ఆస్పీషియస్. ఏదైనా ఇంకా చైనీస్ న్యూ ఇయర్ అంటే మీరు ఇంకా కంప్లీట్గా అంతా రెడ్ కలర్లోనే చూస్తారు. సో అందుకే మేము కూడా కాస్ట్యూమ్స్ రెడ్ కలర్లోనే వేసుకున్నాం అనమాట. రెడ్ అంటే వాళ్ళకి లక్ అని అర్థం. సో ఇంకా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ కూడా వాళ్ళకి లక్. ఇంకా రెడ్ కలర్ ల్యాంతర్స్ అన్నీ రెడ్ అనమాట. సో ఇక్కడ ఆద్యకి లైక్ ఆ లయన్ వచ్చి ఆడుతున్నారనమాట. చిన్నపిల్లలందరితో ఈ లయన్స్ వచ్చి వాళ్ళని జడిపించడం, ఆడటం అలాంటివన్నీ చేస్తున్నారు. ఐరా పాప ఇంకా ఆ లయన్ డ్యాన్స్ అవన్నీ కామ్గా చూస్తుంది. యాక్చువల్గా భయపడతారు కదా, సో తనైతే ఏం భయపడలేదు. మా ఫ్రెండ్ వాళ్ళు టేక్ కేర్ చేస్తున్నారనమాట పాపని. యాక్చువల్గా నేను వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పి ఇంకా పాపని వాళ్ళే చూసుకున్నారు. సో తను అన్నీ చూస్తుందన్నమాట. చేతిలో ఒక బెలూన్ ఎవరో ఇచ్చినట్టున్నారు. సో ఇంకా రిమైనింగ్ ఏమవుతున్నాయో అవన్నీ చూసుకుంటుందన్నమాట. సో తను హ్యాపీగానే ఫీల్ అవుతుంది, ఏమీ భయపడలేదు, అలానే ఆడటం కూడా లేదు. లైక్ ఎక్స్ఎంపీ స్పీచ్ ఎక్కువ ఏం లేదు, 2-3 minutes. ఇంకా ఇవేంటి అంటే రిమైనింగ్ ఎవరైతే తీసుకోలేదో ఆరెంజెస్ అంటే లైక్ మా కమ్యూనిటీలో ఎంతమంది అయితే హౌసెస్ ఉన్నాయో రిజిస్టర్ చేసుకున్నారో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు తీసుకోమని అక్కడ పెట్టారు. ఈ లయన్ డ్యాన్స్ ఏంటి అంటే ఇప్పుడు గ్రీటింగ్స్ ఇస్తున్నారనమాట. గ్రీటింగ్స్ అంటే అదొక పెద్ద ఒక క్యాలెండర్ లాంటిది గ్రీట్ చేస్తున్నారు. అంటే మనం ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తే మనం వాళ్ళకి గ్రీట్ చేస్తాం కదా. సో యాస్టీస్గా వాళ్ళు తనకి గ్రీట్ చేస్తున్నారు. అండ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేశారు లేదో ఆరెంజెస్ ఇంకా లెట్యూస్ ఉంది. సో లెట్యూస్ తీసుకున్నారు, అది చింపేసి పైకి విసురుతారు. అది ఎవరైతే క్యాచ్ పడతారో అది లక్ అని చెప్పి అంటారు. సో ఇక్కడ పిల్లలందరూ అది తీసుకున్నారు. సో ఇవే గ్రీటింగ్ కార్డ్స్. అక్కడ ఏదైతే ఆ లైన్ డ్యాన్స్ చేసిన వాళ్ళు వీళ్ళకి ఇచ్చారో ఇవి గ్రీటింగ్ కార్డ్స్. దీని తర్వాత లోహే అని వాళ్ళు తింటారు కదా, నూడిల్స్ అని వాళ్ళు ఏవేవైతే ఆ ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో మిక్స్ చేసి లోహే అంటే విత్ రా ఫిష్ కూడా వేస్తారు అందులో. సాసెస్, నూడిల్స్, రా ఫిష్, ఇంకా ఏంటంటే సాసెస్ అవన్నీ కావాలో అవన్నీ ఇది చేసి టాస్ చేస్తారనమాట. టాస్ చేయడం అంటే అదే మనం ఇప్పుడు కాయిన్ ఏదైనా ఇలా పైకి విసురుతాం కదా, సో వాళ్ళు కూడా ఈ ఫుడ్ని అలా టాస్ చేస్తారు. 7 times టాస్ చేస్తారనమాట. సో అలా చేస్తే సో లక్, హెల్త్, వెల్త్ అన్నీ మంచిగా ఉంటాయని చెప్పి ఎంత హైగా టాస్ చేస్తే అంత మంచిదని చెప్పి వాళ్ళ నమ్మకం. సో అందుకే వాళ్ళు ఆ ఫుడ్ అనేది మొత్తంగా కలిపి పైకి టాస్ చేస్తారు. సో ఇక్కడ లైక్ మా అడ్వైజరీ కమ్ ఎక్స్ఎంపీ వాళ్ళ టేబుల్ మీద ఇవి చేస్తున్నారు. సో ఇవన్నీ టాస్ చేసిన తర్వాత ఇవి తింటారనమాట. ఇది ఏదైతే మిక్స్ చేస్తున్నారో ఇవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత టాస్ చేసిన తర్వాత
కొంచెం కొంచెం చిన్న చిన్న ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అవి తింటారు. యాక్చువల్గా నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, నాకు ఇచ్చినా కూడా నేనైతే టేస్ట్ చేయలేదు. ఎందుకంటే రా ఫిష్ ఇంకా సాసెస్ ఏంటేంటో డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ టేస్ట్ కూడా. సో అందుకే నేను ఎప్పుడు అంత త్వరగా కొత్త ఫుడ్కి టేస్ట్ చేయడానికి నాకు నచ్చదు. ఎవరైనా టేస్ట్ చేసి బాగుంది అని చెప్తే అప్పుడు టేస్ట్ చేస్తాను, అంతవరకు నేనైతే టేస్ట్ చేయను. ఇంక ఇవన్నీ రిమైనింగ్ టేబుల్స్ అందరూ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ ఇంక ఇలా చేస్తారనమాట, టాస్ చేస్తారని చెప్పాను కదా. సో అంత హైలో వాళ్ళు టాస్ చేసుకుంటారు. ఆద్యకి ఫుడ్ ఇచ్చారు టేస్ట్ చేయమని. సో ఆద్య టేస్ట్ చేసింది, తనకు కూడా నచ్చలేదు. యాక్చువల్గా అంత బేగా నచ్చదు. సో చిన్న పాపతో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఫొటోస్ దిగుతున్నారు. సో తినైతే కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ మొత్తం చివరి వరకు కామ్గానే ఉంది. ఇంక చైనీస్ అందరూ అక్కడ తిన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు అసలైన లైన్ డాన్స్ అనేది వస్తుంది. యాక్చువల్గా ఈ పోల్స్ మీద చేస్తారనమాట లైన్ డాన్స్ అనేది. చాలా టఫ్, ఎందుకంటే ఇద్దరు మనుషులు చేస్తారు. ఇంకా ఆ పోల్స్ మీద వెనకాతలో ఉన్న పర్సన్ ముందు ఉన్న పర్సన్ని ఎత్తుతారనమాట. చాలా బ్యాలెన్సింగ్ ఉండాలి, చాలా కష్టం కూడానా. సో మీరు చూడండి, యాక్చువల్గా ఇది చాలా బాగుంది అండ్ టఫ్ అని కూడా చెప్పచ్చు. లైన్ డాన్స్ అనేది చాలా అప్రిషియేట్ చేయాలి వీళ్ళని. సో ఫైనల్గా సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. సో ఎవరైతే చైనీస్ ఉన్నారో వాళ్ళందరూ ఈ లైన్ డాన్స్ని కంపల్సరీ వాళ్ళ ఇంటికి తెప్పించుకుంటారు. సో మీకు ఇంకా సింగపూర్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.